యేసుక్రీస్తு நாமத்தில் వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్రదర్కు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా బ్రదర్ తనిపట్ట వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాక్ష్యం పంచుకోవడానికి అలాగే ప్రియ వాక్యం కూడా చేసుకోవడానికి తీసుకోవడానికి నాకు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి బ్రదర్కు சாட்சி சொல்வதற்கும் மற்றும் வசனத்தை பகிர்ந்து கொள்வதற்கும் எனக்கு சமயத்தை கொடுத்ததற்காக தனிப்பட்ட முறையில் அவருக்கு நன்றி தெரிவித்துக் கொள்கிறேன். పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త యోహానుకు సువిశేషం 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి 5 వచనాలను మనం వాసిద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడు ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం, గణపరిచాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ దాసులను తండ్రి మీ పక్షమున నిలబడి ఉండగా నన్ను ఖాళీ చేసి మీ శిలువ చాటున మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క చెప్పిన ప్రకారం మీ మాటలు నా నోటి యందు ఉంచి ఈ 10 నిమిషములు మీరు నన్ను ఊరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలను వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మంచి నేల పడ్డ విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో మీ వాక్యం అనే విత్తనం మా హృదయాల విధంగా ఫలించినట్లు సహాయం చేయండి. నా వాక్యమును ఆధారంగా చేసుకుని ప్రభువ మా జీవితాలను సరిదిద్దుకొని మీ కొరకు జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేఖన భాగంను మనం గమనించగలిగినట్లయితే இந்த வேத வசனத்தை நாம் கவனிக்கும் பொழுது ఇక్కడ నికోదేము అనేటువంటి వ్యక్తి, இங்கே நிக்கோதேமு என்ற ஒரு மனிதன் దేవుని దగ్గరకు వెళ్ళి దేవునిడத்துக்கு పోయి ఆయన దగ్గర అడుగుతా ఉన్నాడు, నీవు దేవుని వద్ద నుండి వచ్చినటువంటి బోధకుడవని நீ தேவனிடத்தில் போய் கேட்கிறான், தேவனிடத்தில் வந்த போதகர் என்று మేమెరుగుదుము. நான் அறிந்திருக்கிறேன். దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని, దేవుడు அவருக்கு துணையா இருந்தால் మాత్రమే నీవు చేయుచున్నటువంటి సూచక క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. நீ இப்படிப்பட்ட அதிசய காரியங்களை யாரும் செய்ய முடியாதுன்னு சொல்லுகிறார். అందుకు యేసు అతనితో, அப்பொழுது இயேசு அவரோடு கூட, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ஒருவன் புதிதாக பிறந்தால் మాత్రమే అతడు దేవుని రాజ్యమును చూడలేడని, அவன் தேவனுடைய ராஜ்யம் பார்க்க முடியாது என்று నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని உன்னோடு கூட நிச்சயமாய் சொல்லுகிறேன். అందుకు నికోదేము, அதற்கு நிக்கோதேமு, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ముదిరి వయదాన మనుషుని ఎప్పుడు పిరక முடியும்? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? இரண்டாவது தாய் గర్భத்தில் ప్రవేశించి పిరక முடியுமா అని ఆయనను అడిగాను. இப்படியாக அவன் கேட்கிறான். సాధారణంగా ఎవరైనా సరే నువ్వు కొత్తగా జన్మించాలి అన్నప్పుడు ఎదురు ప్రశ్న వేయక తప్పదు. ఎవరైనా ఆ ప్రశ్న ఖచ్చితంగా వేస్తారు. ఎట్లా జన్మించాలి మనిషి, ముసలివాడైన వాడు ఏ విధంగా జన్మించాలి అని చెప్పేసి ఎవరైనా కానీ కూడా క్వశ్చన్ వేయవచ్చు, అడగవచ్చు. எப்படி மறுபடியும் பிறப்பது என்று சொல்லும் பொழுது ஒருவர் நிச்சயமாக ஒரு கேள்வி கேட்பார், எப்படி மறுபடியும் நாம் பிறப்பது என்று. అలాగే నికోదేము కూడా ఆయనను ప్రశ్నించాడు. இப்படியாக நிக்கோதேமு கூட கேள்வி கேட்கிறார். అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, నీటి మూలముగా గాని, அதனால அவர் பதில் சொல்கிறார், தண்ணீர் மூலமாக, ఆత్మ మూలముగా గాని, ஆவி மூலமாக దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యத்திலே ప్రవేశింపలేడని, ప్రవేశించ முடியாது என்று నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. உன்னுடைய மெய்யாகவே சொல்கிறேன். మారు మనస్సు అనుభవం కావాలి, மனம் திரும்புதல் అనుభవం, లేదా హృదయంలో పరివర్తన చెందాలి. இல்லை என்றால் அந்த இதயத்திலே நீ மாறி இருக்க வேண்டும். హృదయంలో పరివర్తన చెందకపోతే, உன்னுடைய இதயம் மாற்றப்படாவிட்டால் మనము వేషధారులుగా జీవించవలసి ఉంటుంది. அப்படி மாறாவிட்டால் நம்ம வேஷధారిகளாக జీవికులాగా కాణப்படுவோம். అందుకనే మనం లేఖన భాగంలో ఒకసారి గమనించగలిగినట్లయితే, ఆ వేద వచనத்தை ஒருபடி கவனிக்கும் பொழுது ఇర్మియా
గ్రంథకర్త అంటాడు 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. எரேமியா 17:9 ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, இருதயம் எல்லாவற்றை பார்க்கலும் கேடுள்ளது, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. அது ஒரு கோரமான வியாதி உள்ளது. ఒక మనిషి ஒரு మనిదన్ ఒక వ్యక్తితో బాగా మాట్లాడుతూ ఉండవచ్చు, ஒரு మనిదనోடு నன்றாக పేసకూடும், అతని హృదయంలో ఏముంటుందో అతనికి కూడా ప్రక్క మనిషికి మాట్లాడేటువంటి ఆ వినుచున్నటువంటి ఆ వ్యక్తికి కూడా తెలియదు. அவனோடு பேசுகிற மனிதன் கூட அவன் இருதயத்தில் என்ன தெரியாது. అందుకే ஆனால்தான் ఘోరమైనటువంటి వ్యాధి కలది అని లేఖనంలో రాయించినట్లుగా మనం చూస్తాం. அது கோரமான வியாதி உள்ளது என்று வேதாந்தத்திலே பார்க்கிறோம். అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే మార్కు 7:21 நாம் கவனிக்கும் பொழுது అక్కడ మనం చూస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. அங்கே நாம் பார்க்கும் பொழுது अनेक விஷயங்கள் நமக்கு தெரியும். మనుషుని లోపల నుండి పైన 21 లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి. இந்த பொல்லாங்கன எல்லாம் வந்து உள்ளத்திலிருந்து புறப்பட்டு மனுஷனை தீட்டுப்படுத்துகிறது என்று பார்க்கிறோம். మానవుడు హృదయంలో పరివర్తన చెందకుండా దుష్ట హృదయం ద్వారా వచ్చేటువంటి ఆలోచనలు ఎన్నో విధాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 107వ కీర్తన 17వ వచనంలో చూస్తే 107:17 సంగీతం అక్కడ బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు. తమ దుష్ట ప్రవర్తన చేత బాధ చేత వారు బాధను తెచ్చుకొందురు. நிர்மூடர் தங்கள் பாதகத்தாலும் தங்கள் அக்கிரமங்களாலும் நோய்கொண்டு ஒடுங்கி போகிறார்கள். అదే హృదయంలో ఆ దుష్ట హృదయము మనిషిలో ఉండడం వలన అనేక పర్యాయాలు ఎన్నో బయట నుంచి లోపల నుంచి వచ్చేటువంటి వాటి ద్వారా ఎన్నో పాపాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో వ్యసనాలు ఇవన్నీ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే பொல்லாத காரியங்கள் இருப்பதனாலே நாம் எவ்வளவு கெட்ட காரியங்களை நாம் அதன் மூலமாக செய்கிறதாக பார்க்கிறோம். అయితే ஆனாலும் கூட యేసు క్రీస్తు ప్రభుల వారు கர்த்தராகிய இயேசுவுக்குள் இருப்பவர் హృదయాలను ఏ విధంగా మారుస్తాడు, இருதயத்தை எப்படியாக மாற்றுகிறார், ఆ దుష్ట హృదయాలను ఏ విధంగా, కఠినమైనటువంటి హృదయాలను ఏ విధంగా మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. எசேக்கியேல் 36:26 பார்க்கும்போது நம்முடைய பொல்லாத இதயத்தை எப்படியாக மாற்றுகிறார் என்று பார்க்கிறோம். నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, ఆ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చును, నూతన హృదయమును మీకు ఇచ్చేదను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. புதிய இதயத்தை நமக்கு கொடுக்கிறேன் என்ற வார்த்தையை இங்கே பார்க்க முடியும். రాతి గుండె అంటే మనలో ఉండబడినటువంటి మార్కు సువార్త 27వ అధ్యాయము 21వ వచనం ప్రకారము ఆ రాతి గుండె కలిగినటువంటి మనుషులకు లోపల నుంచి వచ్చేటువంటి క్రియలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని తీసివేసి నూతన హృదయం అంటే మెత్తని మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను, అంటే మీ హృదయాలను నేను మారుస్తాను అని దేవుడు పిలుపునిస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ கல்லான இதயத்தை எடுத்து போட என்று சொல்லும் பொழுது மார்க்கு 7:21 பார்த்ததுமாக அந்த காரியெல்லாம் எடுத்து போட்டு அவர் சதையான இடத்தை கொடுக்கிறவராக இருக்கிறார். అలాగే அப்படியே మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 23 వచనాల వరకు మనం అక్కడ గమనించగలిగినట్లయితే లూకా 15:17 గమనించం பொழுது అక్కడ మనకు ఒక అవిధేయత కలిగినటువంటి ఒక కుమారుడు మనకు అక్కడ కనబడతాడు. ఫస్ట్ మామూలుగా అతడు తన దుర్వ్యాపారం చేత, తన చెడు ప్రవర్తన చేత తనకి ఇచ్చిన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని పోయి అనేక విధాలుగా దుర్వ్యాపారం చేత తన నష్టపరుచుకోగలుగుతాడు. அவன் கெட்ட வியாபாரத்தின் மூலமாக அவனுடைய
தகப்பனிடத்திலிருந்து பணத்தை வாங்கி கொண்டு போய் அதை நம்ம கெட்ட வழியிலே செலவிடுகிறதை பார்க்கிறோம். చివరకు கடைசியிலே పందులు వేసేటువంటి పందులకు వేసే పొట్టు తినడానికి కూడా అతనికి అర్హత అనేటువంటిది లేకపోతుంది. கடைசியிலே பன்றி தின்கிற தவிட்டை கூட சாப்பிடுவதற்கு அருகதை இல்லாமல் అంటే తన దుష్ట ప్రవర్తన చేత తన దుష్ట స్వభావం చేత ఈ పని ఆ కార్యక్రమం చేయడం ద్వారా ఆ విధంగా నష్టపోయినట్లుగా ఆ వ్యక్తిని మనం చూస్తాం. அவன் கெட்ட வழிகள் நிமித்தமாக கெட்ட வியாபாரம் செய்த நிமித்தமாக நஷ்டமடைந்ததை பார்க்கிறோம். పాపపు ఊబిలో కూరుకొని పోయినట్లుగా ఆ వ్యక్తిని మనం చూస్తాం. அந்த பாவ குடியிலே அவன் ஊறினவனாக அந்த மனிதனை பார்க்கிறோம். అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు அவனுக்கு புத்தி வந்த பொழுது దుష్ట హృదయమును దేవుడు ఏ విధంగా మారుస్తాడో ఆ విధంగా అతని హృదయంలో మార్పు కలిగినప్పుడు ఆ హృదయంలో పరివర్తన చెందినప్పుడు எப்பொழுது அவனுடைய இதயத்தினமாக அவர் மாற்றுகிறாரோ அந்த மாற்றம் அடையும் பொழுது అతడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూద్దాం. నా తండ్రి వద్ద என்னுடைய தகப்பனிடத்திலே ఎంతో మంది కూలివాండ్రకు எத்தனையோ பேர் கூலி ஆட்களுக்கு అన్నం సమృద్ధిగా ఉన్నది, சாப்பாடு இந்தமாக சம்பூர்ண నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. நானே இந்த பசியினால் சாகிறேன். నేను లేచి நான் எழுந்து నా తండ్రి వద్దకు వెళ్ళి என்னுடைய தகப்பனிடத்திற்கு போய் తండ్రి தகப்பனே నేను நான் పరలోకమునకు విరోధముగాను பரத்துக்கு விரோதமாகவும் నీ ఎదుటను పాపం చేసి తిని பாவம் செய்தேன். ఇక మీదట இனிமேல் உம்முடைய నీ కుమారుడును అని పెంచుకొనుటకు உம்முடைய குமாரன் சொல்லப்படுவதற்கு యోగ్యుడను కాను. நான் பாத்திரன் அல்ல. నన్ను నీ కూలివారిలో உம்முடைய கூலிக்காரர்கள் ఒకరిగా పెట్టుకొనుమని ஒருவனாய் வைத்துக் கொள்ளும் என்று అతనితో చెప్పుదననుకొని அவனிடத்தில் சொல்வேன் என்று சொல்லி లేచి எழுந்து తండ్రి వద్దకు వచ్చాను. தகப்பனிடத்திற்கு வந்தான். మార్పు చెందినటువంటి హృదయముతో மனம் திரும்பிய இருதயத்தோடு ఎప్పుడైతే అతని హృదయములో పరివర్తన చెందిందో எப்பொழுது அவனுடைய மனதிலே மாற்றம் அடைந்தானோ అతనిలో స్వభావము మారిపోయింది. அவனுடைய சுபாவம் மாறிப்போனது. దేవుడిచ్చినటువంటి నూతన హృదయాన్ని అతను పొందగలిగాడు. தேவன் கொடுத்த புதிய இடத்தை பெற்றுக்கொண்டார். రాతి గుండెను తీసివేసుకున్నాడు, கல்லான இடத்தை எடுத்து போட்டார். మాంసపు గుండెను ధరించుకున్నాడు. சதையான இடத்தை கொடுத்தார். నా తండ్రి వద్ద என்னுடைய தகப்பனிடத்திலே అనేకులకు ఆహారము దండిగా దొరుకుతా ఉంది, సమృద్ధిగా ఉన్నది. அநேகருக்கு ஆகாரம் பரிபூர்ணமாய் నేనైతే ఇక్కడ ఆహారం లేక நான் ஆகாரம் இல்லாமல் చాలా மிகவும் ఇబ్బంది పడతా ఉన్నాను, కష్టపడుతూ ఆకలికి తట్టుకోలేకపోతా ఉన్నాను. నా పరిస్థితి ఈ విధంగా ఉంది. నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేను ఒప్పుకుంటాను என்னுடைய தகப்பனிடத்திற்கு போய் நான் ஒத்துக்கொள்வேன் అని చెప్పి బయలుదేరి వస్తా ఉన్నాడు. మార్పు చెందినటువంటి హృదయం వారు పొందినటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూస్తే మనం ఇక్కడ చూస్తాం. ఏమని ఆశీర్వాదాలు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు அவன் இன்னும் தூரமாய் இருக்கும் பொழுது తండ్రి వారిని చూచి தகப்பன் அவனை பார்த்து కనికరపడి மனதுருகி పరిగెత్తికి ஓடி వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. அவன் கழுத்தை கட்டிக்கொண்டு முத்தம் செய்தான். తండ్రి ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. தகப்பனுடைய அன்பை కుమారుడు అవిధేయుడు అయినప్పటికీ కూడా, తన ఆస్తులు అంతా నాశనం చేసినప్పటికీ కూడా మార్పు చెంది తిరిగి వస్తున్నటువంటి కుమారుణ్ణి తండ్రి కనిపెట్టగలిగాడు. அவன் தவறு செய்திருந்தாலும் கூட திரும்பி வந்த குமாரனை அவர் அன்பு దూరంగా ఉండంగానే వెళ్ళి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. దూరமாக இருக்கும் பொழுதே அவனை கட்டி அணைத்துக் கொள்கிறதாய் பார்க்கிறோம். ఇన్ నవేడేస్ இந்த நாட்களிலே ఈ దినాలలో మనం గమనించగలిగినట్లయితే கவனிக்கும் பொழுது ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఆ విధంగా చూసుకుంటా ఉన్నారు. எத்தனை பெற்றோர்கள் பிள்ளைகளை அப்படி பார்க்கிறார்கள். తప్పు చేస్తే సరిదిద్ది దగ్గరకు తీసుకొని ఓదార్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? தவறுகள் செய்யும் பொழுது பெற்றோர்கள் அவரை பக்கத்திலே అంత ఆస్తిని నాశనం చేసినప్పటికీ, அவ்வளவு ஆஸ்தி அளித்த போதிலும், తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చినప్పటికీ, தகப்பனை கெட்ட பேர் கொண்டு வந்த போதிலும், తన తప్పు తాను తెలుసుకొని தன்னுடைய தவறை உணர்ந்து తండ్రి వద్దకు వచ్చినప్పుడు வரும் பொழுது అతన్ని క్షమించి அவனை மன்னித்து హక్కున చేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. அவனை சேர்த்துக் கொள்வதாய் பார்க்கிறோம். ఈ దినాల్లో గమనించగలిగినట్లయితే నువ్వు తప్పు చేశావు, நீ தவறு செய்தாய், నాకు చెడ్డ పేరు తీసుకొని వచ్చావు, నా ఇంటిలోనికి రావడానికి నీకు అర్హత లేదు, வீட்டுக்கு வருவதற்கு உனக்கு அருகதை இல்லை, వెళ్ళిపో అని బయటికి తోసేసే తల్లిదండ్రులు మనం చాలా మందిని సమాజంలో చూడగలుగుతా இந்த ఉంటాం. சமுதாயத்திலே வெளியே தள்ளிவிட்ட అనేక பெற்றோர்களை நாம் பார்க்கிறோம். ఎప్పుడు అతనికి మార్పు కలుగుతుంది? எப்பொழுது அவனுக்கு மனம் திரும்புதல் కుమారునికి మార్పు కలగాలి అంటే తండ్రి ఓర్పుతో సహనముతో వారిని సరిదిద్దగలగాలి. అప్పుడే ఓర్పు, అప్పుడే ఆ పిల్లలలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. எப்பொழுது நாம் அவர்களை ஏற்றுக்கொள்கிறோமோ அப்பொழுதே அவரிடத்திலே చూడండి, అతను పొందినటువంటి ఆశీర్వాదాలను మనం ఇక్కడ చూస్తే
அவன் அடைந்திருக்கிற ஆசீர்வாதத்தை பார்க்கும் பொழுது 22వ వచనంలో మనం చూస్తే 22వ வசனத்தை பார்க்கும் అయితే తండ్రి తన దాసులను చూచి தகப்பன் தன் ஊழியக்காரரை நோக்கி ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి உயர்ந்த வஸ்திரத்தை கொண்டு வந்து எனக்கு கொடுத்து వీని చేతికి ఉంగరము పెట్టి ஒரு கைக்கு மோதிரத்தை போட்டு పాదములకు చెప్పులు తొడిగించుడి கால்களுக்கு பாதரட்சை போடுங்கள் క్రొవ్విన దూడను తెచ్చి கொடுத்த கன்றை கொண்டு வந்து వధించుడి அடியுங்கள் మనము తిని நாம் புசித்து సంతోషపడుదాము ఈ சந்தோஷமாயிருப்போம் నా కుమారుడు இவன் என் குமாரன் చనిపోయి மரித்தான் మరలా బ్రతికెను மறுபடியும் உயிர்த்தான் తప్పిపోయి దొరికెనని చెప్పాను காணப்படாமல் போய் திரும்ப అంతటా காணப்பட்டான் వారు సంతోషపడసాగిరి அப்படியே அவர்கள் சந்தோஷப்பட தொடங்கினார்கள் సంతోషపడసాగిరి சந்தோஷப்பட ఇక్కడ தொடங்கினார்கள் చూస్తా ఉన్నాం అతను తిరిగి వచ్చినప్పుడు அவன் திரும்பி తండ్రి வந்தபோது అతని మీద పడి ముద్దు పెట్టుకోవడమే కాకుండా వీనికి వస్త్రాలు తీసేసి ప్రశస్తమైనటువంటి వస్త్రములను తొడిగించుడి அவனை கட்டி அணைத்து புத்தம் செய்து మన వస్త్రాల గురించి బైబిల్లో చూస్తే చాలా వరకు ఉన్నాయి. రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, పెళ్లి కుమారుడు ధరించేటువంటి వస్త్రాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంశం అది కాదు, కానీ ఇక్కడ చూస్తే ఆశీర్వాదాలు, இங்கே பார்க்கும்போது ஆசீர்வாதங்கள், ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడిగించడం, చేతికి ఉంగరము పెట్టించడం, సమాధానం అనేటువంటి జోడు కలిగినటువంటి చెప్పులను అతనికి ధరించుడి, వేరుపట్ట వస్త్రங்கள் அவன் கைகளுக்கு மோதிரம், గొప్ప గొప్ప విందు చేయించుడి, பெரிய விருந்தை అందరము తిని సంతోషిస్తాం, అందరం తిని సంతోషపడదాం, அனைவரும் சாப்பிட்டு சந்தோஷப்படலாம் అని అందరూ కూడా సంతోషించినట్లుగా అక్కడ చూస్తాం. அனைவரும் சந்தோஷப்பட்டதாய் பார்க்கிறோம். ఇక్కడ పెద్ద కుమారుడు అనబడేటువంటి వ్యక్తి అప్పుడు వస్తాడు. అక్కడ பெரிய குமாரன் வெளியே வருகிறார். అతను కూడా అవిధేయుడే, కానీ తండ్రి దగ్గర ఉన్నటువంటి అవిధేయుడు. அவன் பாப்படத்திலே காணப்பட்ட கீழ்ப்படியாதவன். తండ్రి దగ్గర ఉన్నాడు కానీ பாப்படத்திலே இருக்கிறானே தவிர, తండ్రి చెప్పినట్టు నటిస్తున్నాడు కానీ தாப்பன் சொல்லுகிற நடிக்கிறானே தவிர, తండ్రికి లోబడినటువంటి వ్యక్తే தாப்பனுக்கு కీழ்పడిగిற అని మనం ఆ విషయాన్ని ఎలా గమనించగలము అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో నుండి ఉండెను. பெரிய குமாரன் வயலிலே இருந்தான். వాడు పొలము నుండి వచ్చుచు அவன் வயலுக்கு வந்து ఇంటి దగ్గరకు రాగా வீட்டுக்கு வரும் பொழுது వాద్యములను నాట్యములను జరుగుట విని நாட்டியத்தையும் கேட்டு దాసులలో ఒకరిని పిలిచి ஊழியக்காரன் ஒருவனை ఇవి அழைத்து ఏమిటని అడుగగా இது என்ன என்று கேட்கும் பொழுது, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, உன் தம்பி வந்திருக்கிறான், అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున அவர் சுகமாய் வந்த நிமித்தமாக నీ తండ్రి இந்த தகப்பன் క్రొవ్విన దూడను వధించనను. கன்றை அடித்திருக்கிறார். అయితే అతడు కోపపడి அவன் கோபப்பட்டு లోపలికి వెళ్ళనొల్లకపోయాను. அவன் உள்ளே வர முடியாமல் కనుక இதனாலே అతని తండ్రి அவன் தகப்பன் వెలుపలికి వచ్చి வெளியே வந்து లోపలికి రమ్మని உள்ளே வரும்படியாக బతిమాలుకొనెను. அவனிடத்திலே மன்றாடி கேட்டுக்கொண்டான். తమ్ముడు వచ్చాడు, தம்பி సరే, வந்திருக்கிறான். అతను మార్పు చెంది వచ్చాడు, அவன் மனம் திரும்பி வந்திருக்கிறான். అన్నగా నేను అతని దగ్గరకు తీసుకుందాం అనేటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి அப்படிப்பட்ட பொறுப்பை மறந்து போய் తమ్ముడు వచ్చినందుకు విందు చేయిస్తున్నాడు. ఇతను ఆస్తి అంతా నాశనం చేసినప్పటికీ కూడా తమ్ముడు వచ్చేసరికి పెద్ద విందు చేయించి ఈ విధంగా చేస్తా ఉన్నాడని చెప్పేసి అతని ఇంటిలోనికి వెళ్ళకోకుండా మారాం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. சம்பீதமாக அழித்து போட்டது நிமித்தமாக அவனுக்கு விருந்தெல்லாம் செய்கிறார் என்று కిందంటా ఉన్నాడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీతో కలిసి ఉంటున్నానే, ఏ రోజైనా నాకు ఒక మేక పిల్లనైనా బలి అర్పించి నా కోసం, మేక పిల్లనైనా వధించి నా కోసం ఏమన్నా ఆహారాన్ని సిద్ధపరిచి నువ్వు చేసావా అంటా ఉన్నాడు. இவ்வளவு நாட்கள் உன்னோடு கூட இருந்து எனக்காக ஏதாவது கன்றை அடித்திருக்கிறாயா என்று கேட்கிறார். తండ్రి దగ్గర ఉంటున్నాడు కానీ అవిధేయత కలిగినటువంటి వాడు. தகப்பனிடத்தில் காணப்பட்ட అందుకే ఇటువంటి వారిని ఏమంటారంటే, నటించే వారిని ఏమంటారంటే మన బైబిల్ గ్రంథంలో వేషధారులు అంటే. వేషధారులు என்று சொல்கிறார்கள். ఎవరినైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారులను మాత్రం దేవుడు ఏమాత్రం కూడా క్షమించడు. వేషధారులే దేవుడు ఎప్పుడూ మన్నించడు. అక్కడ మనం చూస్తా ఉన్నాం పెద్ద కుమారుని యొక్క అవిధేయతను కూడా మనం చూస్తాం. అందుకే హృదయములో పరివర్తన అనేటువంటిది చెందడం చాలా అవసరము. హృదయத்திலே మారుదల என்பது மிகவும் அவசியம். హృదయములో పరివర్తన చెందకోకుండా మనం ఆరాధనకు వచ్చినా, దేవుణ్ణి స్తుతించినా, ఏమి చేసినా, పాటలు పాడినా, ఏమి చేసినప్పటికీ కూడా అది ప్రయోజనము. హృదయములో పరివర్తన చెందితేనే, நம்ம இதயத்திலே மனமாற்றம் வந்தால் மாத்திரமே அது பிரயோஜனமாய் காணப்படும். దేవుణ్ణి మనం స్తుతించిన, ఆరాధించిన, పాటలు పాడినా కానీ కూడా దేవుడు మహిమ, మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. పాటలు పాడుம்போது లేకపోతే ఏమాత్రం కూడా దేవుడు మహిమపరచబడడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినదిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. నేను, నా పేరు ప్రభుదాసు. என்னுடைய பேர் பிரபுதாஸ். మాది స్వగ్రామం వచ్చేసి కర్నూలు జిల్లా బెల్లుం గ్రామం. సొంత గ్రామం కర్నూలు జిల్లా బెల్లుం గ్రామం. బెల్లుం గ్రామం. మీరు దాదాపు విని ఉంటారు, బెల్లుం కేవ్స్ అని వరల్డ్లోనే
సెకండ్ ప్లేస్ ఆక్రమించుకున్నాయి, బాగా ఫేమస్ అన్నమాట. మామూలు అక్కడ వీళ్ళు టూరిజం, ఏపీ టూరిజం వాళ్ళు తీసుకొని చాలా డెవలప్ చేశారు. ఆ ఊరు కూడా చాలా వరకు తెలుసు అన్నమాట, అటువంటి ఊరిలో ఉన్నది. நமாக டூரிசம் பிளேஸ் மிகவும் பிரசித்தியாக காணப்படுகிறது. அப்படிப்பட்ட ஊரில் இருக்கிறேன். నేను మాకు దగ్గరగా సమీపంగా ఉన్న చోట బిఏ చదువుతూ ఉన్నాను. బిఏ చదివాను. మామూలుగా చదువుతున్నప్పుడు కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉంది మాది. కనీసం ప్రతిరోజు ఎవ్రీడే సిఎస్ఐ చర్చికి ప్రార్థనకు వెళ్ళే వాళ్ళం. படிக்கிற காலத்திலே சிஎஸ் சர்ச்சுக்கு ஜெபத்துக்கு போவேன். సండే కూడా ఆరాధనలో సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళం. బాగా పాటలు కూడా పాడేవాళ్ళం. సండే ఆరాధనకి పోయి గంట పాటలు పాడేవాళ్ళం. సరే అక్కడక్కడ భజన తిరుగుదాం రండి అని అంటే ఇంటి చుట్టూరు అట్లా భజన తిరిగి ఆ విధంగా చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళం. వీటి சுற்றுமாக அங்கேயும் போய் கொண்டு வருவோம். అవన్నీ కూడా ఉన్నాయి. இதெல்லாம் கூட காணப்பட்டது. తర్వాత பிற்பாடு ఎంఏ తెలుగు అనంతపురం శ్రీ వెంకట కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కూడా చదివాను. ఎంఏ తెలుగు కృష్ణరాజ యూనివర్సిటీలో ముడితే 1990 ఫిబ్రవరి 20వ తేదీన మ్యారేజ్ అయింది. 1990 ఫిబ్రవరి 20 మ్యారేజ్ நடந்தது. అంతవరకు ఒక రకమైనటువంటి జీవితం. அதுவரைக்கும் கூட ஒரு விதமான ஜீவியம். డిగ్రీ చదువుతా ఉన్నాము. డిగ్రీ పడుతుకొంటున్నాం. ఫ్రెండ్స్ మ్యారేజ్ కి వెళ్తే, ఫ్రెండ్స్ మ్యారేజ్ పోకూడదు. అక్కడ తాగే వారికి ప్రిఫరెన్స్. அங்கே குடிக்கிறவங்களுக்கு தான் முதல் உரிமை. ఈ రూమ్ లోకి తాగే వాళ్ళంతా పోండి, ఈ రూమ్ లోకి మిగతా వాళ్ళంతా ఉండండి. కుడికరవలు అందరూ పోగ మగవాళ్ళు ఇద్దరు రూమ్ లో ఎగల్. ఏమి స్పెషల్ అని అంటే వారికి బాటిల్స్ వెళ్తాయి, చికెన్ ఫ్రైలు వెళ్తాయి, మటన్ వెళ్తాయి, అన్ని వాళ్ళకి పోతాయి. పక్కన ఉండే వాళ్ళకి ఏమి లేదు. బయట ఉండే వాళ్ళ ఊరిగా వాళ్ళు తింటూ అవన్నీ చేస్తే సపరించా ఊరిగా కూర్చోవాలి. పక్కన రూములకు వాళ్ళకి ఒంటమే పోగాదు, వాళ్ళు అప్పుడే இருக்க வேண்டும். అది పరిస్థితి. అది సూழ்நிலை. ఒకరి మ్యారేజ్ కి వెళ్ళాం, ஒரு మ్యారేజ్కి పోనే, అది జరిగింది. ఇది నడదది. తర్వాత రెండోసారి ఇంకొకరి మ్యారేజ్ కి వెళ్ళాం, ఇంకొకరు మ్యారేజ్, సేమ్ అదే జరిగింది. అదే నడదది. ఒకటి చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నది మ్యారేజ్. ఆ మిగ జరిగే நம்மளுடைய అన్న మ్యారేజ్. అది ముస్లిమ్స్ మ్యారేజ్. ముస్లిం మ్యారేజ్ అంటే ఇంకా టోటల్ గా ఇంకా మటన్లు తప్ప ఇంకా వేరే ఏ ఉండవు. బాగా మటన్ తప్ప వేరే. సరే ముహూర్తం రోజే వెళ్ళాం. మా ముహూర్తం నాళ్ళే పోయి అందరు ఈ రూమ్ లోకి రండి అన్నారు. నేను కూడా ముందు పోతా ఉంటే వద్దు నువ్వు అది పక్కకు దొబ్బేశాడే, నువ్వేంది చెప్పేది, ఈ రోజు నేను కూడా తీసుకుంటాను, నువ్వేంది చెప్పేది అని చెప్పేసి పోయి బీర్ బాటిల్ ఓపెన్ చేసి చక తాగేస్తా ఉన్నా. ఇలా పక్కన సరే నువ్వు మాలే కలిసిపోయావు, కూర్చో సిగరెట్ తాగు రా అని ఎంత హంగామో. దేనికోసం వెళ్ళాను నేను? కేవలం తిండి కోసం, రుచుల కోసం వెళ్ళాను. అంతవరకు మందు గాని సిగరెట్ అనేది నా జీవితంలోకి రాలేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంతా అయిపోయింది, సెకండ్ ఇయర్ ఎండింగ్ లో రాగలిగింది. అప్పటి నుంచి డిగ్రీ ముడితే సెకండ్ ఇయర్ இப்படியாக ஆரம்பித்தது. అప్పటి నుంచి ఫ్రెండ్స్ మ్యారేజ్ కి కార్డు వచ్చింది అని అంటే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళే, ఇరారా మోటార్ సైకిల్ వేసుకుని వచ్చి రా కూర్చో పోదాం, మాలో కలిసిపోయావు కదా. ఇంతకుముందు అంటే నేను పిలుచుకున్నాండి, ఇప్పుడు మాలో కలిసిపోయావు, ఇబ్బంది ఏముంది? పోవడము, కూర్చోవడము, కుడిపదు, త్రాగడము, కుడిపదు, తినడము, సాப்பிடுவது, బ్యాక్ ఆడడం, కార్డ్స్ ఆడడం, ఇవన్నీ కూడా జీవితంలో ఒక మెట్టుగా ఉన్నాయి. అందుకే యోహాను సువార్తలో రాయబడినట్లుగా పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడు. అంటే పాపానికి దాసుడనై ఇంకా ఇది విచ్చలవిడైపోయింది అన్నమాట. త్రాగడము, తినడము ఇవే ఇంకా కుడిపదు, సాப்பிடுவது ఇదే వేరేయాగిపోయింది. 90లో మ్యారేజ్ అయ్యేంత వరకు పరిస్థితి ఒక విధంగా ఉంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్వతంత్రుడైన నా కాలం ఫుల్ గా ఎగేశాను. ఇంకా నాకేమి మునదాగా இருந்த కాలం పోయి 1990 మ్యారేజ్. ఎందుకంటే ఆ విధంగా ఉంటే ఒకవేళ అమ్మాయిని ఇవ్వరేమో అనేది. అప్పుడు కానపడాలి పెన్నే కొడుక మాటారు. ఇప్పుడు నేను చేసుకున్నటువంటి అమ్మాయి కూడా వాళ్ళన్నా నేను ఇద్దరం కలిసి డిగ్రీ వరకు చదువుకున్నాం. అంటే నా ప్రవర్తన అంతా చూసి తన చెల్లెల్ని నాకు ఇచ్చాడు. అంతవరకు నేను ఏ విధంగా ఉండేవాడినంటే చాలా అదే ఇట్లా తాగుతున్నా, తింటా ఉన్నా కనబడినటువంటి వ్యక్తిని, వేషధారణగా ఉండేటువంటివి. என்னோடு கூட படித்த அவருடைய தங்கையை திருமணம் செய்து கொடுத்தால் அதுக்கு முன்பாக நான் வேஷதாரியாக காணப்பட்டேன். మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రీడమ్ అయిపోయి త్రాగడం అనేటువంటిది విచ్చలవిడి అయిపోయింది. மேரேஜ் ஆன பிற்பாடு எல்லாவற்றையும் விட்டு குடிப்பது என்பது அது மறந்து போனதாக காணப்பட்டது.
అంతవరకు ఎంకరేజ్ చేసినటువంటి నా ఫ్రెండ్సే அதுவரைக்கும் என்னை உற்சாகப்படுத்தின என் நண்பர்கள் నన్ను చూస్తే భయపడిపోతా ఉన్నారు. என்னை பார்த்தால் பயப்படுவார்கள். ఎదురుగా ప్రభాస్ వస్తున్నాడు, ఏమన్నా డబ్బులు అడుగుతాడేమో, తాగడానికి డబ్బులు అడుగుతాడేమో అని చెప్పేసి ఆడ కనపడింటారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి పక్క సందులో వెళ్ళిపోతారు. பிரபுதாஸ் சொல்றார், நம்ம இடத்துல குடிக்க காசு கேட்பாரா என்னவோ என்றதுமா என்னை பார்த்து ஒளிந்து வேறு சந்திலே போய்விடுவார்கள். తాగుడు వల్ల పరిస్థితి ఎంత దిగజారింది అని అంటే విలువ అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. குடிப்பதனாலே நமக்கு எப்படிப்பட்ட விலையும் நமக்கு கொடுக்க மாட்டார்கள் என்று புரிந்தது. భార్య సైడు బంధువులు కూడా ఎవరు బాగా ఫ్రీగా మాట్లాడరు, మర్యాద అనేది ఇవ్వరు. అదంతా క్లియర్ గా నీట్ గా అర్థమైపోతా ఉంది. மனைவியுடைய இடத்துல யாரும் மரியாதை கொடுக்க மாட்டாங்க, பேச மாட்டாங்க என்றது புரிந்து போனது. అటు అక్క బావగారు కూడా ఉన్నారు. నాకు అక్కలు నలుగురు ఉన్నారండి. వాళ్ళ బావగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే. వచ్చాడు, చదివే రోజులలో బాగా గౌరవించేవాళ్ళు. మా బామ్మడిది వచ్చాడు, సరే ఈ రోజు మటన్ తీసుకురండి, లేకపోతే చికెన్ తేండి, లేకపోతే నాటుకోళ్ళు విరివిగా సాగుతారులేండి పల్లెలలో, కోడి పోయండి బాగుంటది. అప్పుడు ఆ విధంగా గౌరవించేవారు. ఎప్పుడైతే నేను తాగి తిరుగుతా ఉన్నానో వచ్చిన ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు పోతావు అంతే, ఇంకా అయిపోయా, ఇంకా మేము మాట్లాడేదే లేదు. குடிக்கிறதுக்காக அக்கா மாமா எல்லாம் வீட்டில் நன்றாக கவனிப்பார்கள். குடித்த ஆரம்பித்த பிற்பாடு எப்பொழுது வந்தா எப்பொழுது போவா என்று அப்படியாக முடித்து விடுவார்கள். నేను ఇంట్లో లోపల ఉంటే వాళ్ళు బయట ఉంటారు. நான் வீட்டுக்கு உள்ளே இருப்பது வெளியே இருப்பார்கள். నేను బయటకు వస్తే వాళ్ళ ఇంట్లోకి நான் வெளியே வந்தால் உள்ளே இருப்பார்கள். ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో నా జీవితం కొనసాగుతా ఉంది. இப்படி ఘోరమైన ఒక నిలబెలే జీవి పోయికొంటది. అయితే మా సేవకుడు చిన్నేసయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ஊழியக்கார చిన్నేసయ్య அவர்கள் இருக்கார். ఇమ్మానుయేల్ గాస్పెల్ మినిస్ట్రీ అని అప్పుడే నడుపుతూ ఉండేవాడు. ఇమ్మానుయేల్ గాస్పెల్ మినిస్ట్రీ అంటే అప్పుడే నడుపుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళము. సిరువైన నుండి ఫ్రెండ్స్ అయ్యారు. అనేక సార్లు తాగినప్పటికీ కూడా వచ్చి నాకు వాక్యం చెప్పేవాడు, విను 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 అని. ఏందబ్బా ఈయనతో తలనొప్పి, నేను ఈ విధంగా ఉన్నా నాకు వాక్యం చెప్తాడే అని చెప్పేసి మనసులో విన్నంతసేపు వినేది, మనసులో విసుక్కొని వెళ్ళిపోతా ఉంది. ఒకసారి నా భార్య వివరణగానే ఆ ఊరికి కనీసం అంటే మంత్లీ ఒకరు వచ్చేసి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసేవాళ్ళు. అక్కడికి వచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళేది, నా భర్త తాగుతాడు, తిరుగుతాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు, నా భర్త కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయించి மனைவி பார்க்கும்போது ஒரு மாசத்துக்கு ஒரு தடவை வருவார்கள். அவரிடத்திலே என்னுடைய கணவன் இப்படியா குடிக்கிறார், அவருக்காக ஜெபிங்கள் என்று சொல்லி அவர்கள் சொல்வார்கள். ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో అయ్యా నువ్వు బాప్తీసం తీసుకో, నువ్వు చాలా బాగుంటావు, నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు నిలబడతావయ్యా, నువ్వు నిలబడతావు అని చెప్పి చాలా సార్లు నన్ను మా సేవకుడు బలవంతం చేశాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరం ఏదైనా ఒక మాట ఉంటే ఆ మాట ప్రకారం నడుచుకునే వాళ్ళం కాబట్టి నీ మీద నమ్మకం ఉంది, నువ్వు తీసుకో అనేవాడు. అయ్యా నేను చర్చికి రావడం లేదు, అందులో నేను ఇంకా తాగేది మానుకోలేదు, నేను కాసాడేది మానుకోలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి, నువ్వు ఎట్లా నాకు బాప్తీసం ఇస్తావు, నువ్వు వేరే వాళ్ళు ఎవరన్నా చూస్తే నిన్ను అడగరా, ఇవన్నీ కూడా నేను అడిగాను. ఆయన లేదయ్యా నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా నిలబడతావు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు ఏం చేశాను, 2021 సంవత్సరం మార్చి 3వ తేదీన నాతో పాటు 15 మంది మీ బాప్తీసం తీసుకున్నాం. అక్కడికి బాప్తీసానికి వెళ్ళాం. గనులు ఉన్నాయి, గనులలో పెద్ద గుంతలు ఉంటాయి, నీళ్లు మనుషుల్లో ఎక్కువే ఉంటాయి, నీళ్లు గన్లో ఇస్తా ఉన్నారు. చాలా కనీసం అంటే ఒక 200-300 మంది అక్కడికి వచ్చారు. అంతమందిలో ఫస్ట్ ప్రభుదాస్ అని పేరు పిలిచాడు. పిలిచేసరికి శరీరం అంతా గగురు పొడిచింది, వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి, నోటిలో నుంచి మాట రాలేదు. ఎట్లా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళానో నాకే తెలియదు, అర్థం కాలేదు. పోయినాను, బాప్తీసం వాళ్ళు అడగాల్సినటువంటి క్వశ్చన్ అడిగారు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఎస్. ఇప్పటి నుంచి బాగుంటావా? బాప్తీసం తీసుకోవడం నీకు ఇష్టమేనా? నిన్ను ఎవరన్నా బలవంతం చేశారా? ఏమీ లేదు, నేనే
నేనే తీసుకోవాలనుకున్నాను. நானே எடுத்துக்கொள்ள வேண்டும். ప్రభునందు విశ్వాసం ఉంచాలనుకుంటున్నాను. கர்த்தரிடத்தில் விசுவாசம் வைக்க வேண்டும். సరే. సరి. నీళ్ళల్లో ముంచి బాప్తీసం ఇచ్చారు. ఎందుకంటే పేరే ప్రభుదాస్ కాబట్టి ఇంకొక పేరు మార్చాల్సిన అవసరం లేకుండా పోయి బాప్తీసం పేరే ప్రభుదాస్ అన్నదాల ఇంకొక పేరు మార్చ వేண்டிய అవసరం ఇలాగా పోనది. తర్వాత ఆ రోజు ఆరాధన జరిగింది. మామూలుగా సండే రోజు మార్నింగ్ ఇచ్చారు. సండే మార్నింగ్ కొడతారు. ఆరాధన జరిగింది. నువ్వు ఎలాగైనా ఆరాధించాలి, ఎప్పుడైనా ఆరాధన చేయాలి, నువ్వు ఖచ్చితంగా ఆరాధించాలి అని నాకు ప్రెషర్ పెట్టాడు. మాకు ఖచ్చితంగా జపిక வேண்டும், ఆరాధన చేయాలి. అంతో ఇంతో ప్రభువుని గురించి తెలుసు కాబట్టి కొద్దిగా ఆరాధించగలిగాం. కర్తரை గురించి కొంచెం తెలియదునాల ఆరాధించ முடிந்தது. తర్వాత భోజనాలన్నీ అయిపోయినాయి. సాపాడెல்லாம் முடிந்தது. అయిపోయిన తర్వాత సేవకుని తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన. ஊழியக்காரனுடைய தம்பி సరే బావా బాప్తీసం తీసుకున్నావు, సరే ஞானஸ்தானம் எடுத்துக்கொண்டாய், సరే ఏమవుతుందిలే, అప్పుడప్పుడు ఒక సిగరెట్ తాగినా ఏం కాదులే, అప్పుడు సిగరెట్స్ కుడితాం ఉంటుమాగాదు అంటే ఇప్పుడే కదా నేను బాప్తీసం తీసుకునేది, నన్ను అప్పుడే నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఏమి అని నేను అన్నాను. ఇప్పుడే ஞானస్தாనం எடுத்துக்கொண்டே అంత తాగే వ్యక్తి ఒక్కటిసారి ఎట్లా మర్చిపోతావు, చాలా ఇబ్బంది పడతావు నువ్వు అన్నాను. ఎప్పుడు కుడికిற మనిషినే అది కష్టపడువాయని சொன்னார். సరే పోయినాం, వాళ్ళ ఇంట్లోకి పోయి కూర్చున్నాం. ఆవిడ వీటికి పోయి అమర్ందో సిగరెట్ ఇచ్చాడు, అంటించుకున్నాను. ఆ సిగరెట్ కొడతా పత్త ఎత్తుకుంటే ఒక 2 దమ్ములు ఇట్లా పీల్చేశాను. 2 ఇల్లుతే ఇంకా తర్వాత నాకు జ్ఞప్తికి లేదు, అట్లా అరిగి మీద పడిపోయాను. అప్పుడే పడుతుంటే అస్సలు గుర్తుకు లేదు, ఏదో జ్ఞాపకం లేదు. సిగరెట్ చేతిలో ఎట్లా ఉందో అదే విధంగానే ఉంది. సిగరెట్ కాలుకుంటూ చేతికి వేడి తగిలినాక అప్పుడు లేచాను. అప్పుడే పత్తికొండు కాయలు వరపడదు అది చివరిది. అది కడైసేది. అప్పటి నుంచి ఈ 23 సంవత్సరాల ఈ విశ్వాస జీవితంలో ఏ రోజు కూడా అటువంటి ఆలోచన ఇక మైండ్ లో அப்படிப்பட்ட ஆலோசனை కలగనే లేదు. ఆ రోజు నేను తప్పు చేశానేమో, నీకు బాప్తిసం ఇచ్చిన తర్వాత నేను తప్పు చేశానేమో, దేవుడు అందుకే నాకు ఈ విధంగా శిక్షించాడు, ఆ మతికి లేకోకుండా దేవుడు నన్ను ఆ విధంగా చేశాడని నాకు జ్ఞానోదయం కలిగి తర్వాత ఎంతో మంది ఫ్రెండ్స్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ వారికే బుద్ధి చెబుతూ వాక్యాన్ని వినిపిస్తూ రాగలిగాను, కానీ ఏ రోజు కూడా ఏమీ చేయలేదు. హృదయంలో పరివర్తన అనేది అవసరము అని నేను తెలియజేస్తాను. ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి స్కూల్ గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని తాడుపత్రిలో ఉంది. తాడుపత్రికి వచ్చేసి బాప్తీసమైన ఒక 1 ఇయర్ తర్వాత అక్కడికి స్కూల్కి వచ్చాను నేను. ఆయన మా అమ్మ తమ్ముడు మేనమామ నాకు స్కూల్ కట్టించింది. మేనమామ స్కూల్ కట్టింది. కానీ వారు స్కూల్ ఫస్ట్ రీఓపెన్ చేసినప్పుడు, ఆ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను పిలవలేదు. కానీ నేను ఆ జీవితంలో ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు పట్టించుకోలేదు, అసలు పిలువనే లేదు. వారికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి అవసరం, అయినప్పటికీ కూడా నన్ను పిలవలేదు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నేను తిరుగుతున్నటువంటి తిరుగుడు, నేను తాగుతున్నటువంటి తాగుడే దానికి నన్ను అడ్డు వేస్తుంది అని చెప్పేసి వారు కూడా గౌరవించలేదు, మర్యాద ఇవ్వలేదు ఏ రోజు కూడా. ఎప్పుడైతే నేను బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాను, వారం వారం సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. తర్వాత వారు నన్ను, మా మామే వచ్చి నన్ను, నువ్వు రావాలి, ఒక నెల టైం పెట్టినా అక్కడ ఉండే హెడ్ మాస్టర్కు అతను పోవాలి, నువ్వు రావాలి, నువ్వు జాయిన్ కావాలి అని నెల రోజుల పాటు నన్ను విసిగించి నన్ను తీసుకొచ్చి తాడుపత్రిలో ఆయనకి నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, నేను రాను, నేను ఏదో ఒక గనిని రాయి తీయడానికి ఒక గనిని ఏర్పాటు చేసుకున్నాను, నాతో పాటు ఒక 2 కూలీలను పెట్టుకున్నాను, నేను పని చేస్తాను, సాయంకాలం వరకు పని హాయిగా చేసుకొని వచ్చి సాయంత్రం స్నానం చేసి బ్యాగ్ తగిలించుకొని ఏదో ఒక ఊరికి వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఈ జీవితం నాకు చాలు, నువ్వు నన్ను మళ్ళీ కట్టుబాట్లకి తీసుకొచ్చి పెడతా ఉన్నావు, నువ్వు వచ్చి స్కూల్లో నేను ఆ వర్క్ నేను చేయలేను అని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆయన నెల రోజులు నన్ను వినకోకుండా తీసుకొచ్చి అక్కడ హెడ్ మాస్టర్ గారు నన్ను కూర్చోబెట్టారు.
வீட்டில் இருப்பேன் என்று சொன்னேன். ஆனாலும் ஒரு மாதம் அவருக்கு எனக்கு டைம் கொடுத்து ஹெட் மாஸ்டராக வர வேண்டும் என்று அவர் என்னை கொண்டு போய் உட்கார வைத்தார். ఏది ఏమైనప్పటికీ ఎది ఎన్నానాலும் అక్కడ కూడా అంగే కూడా నేను సమయమును ఉదాపరచలేదు. நான் సమయத்தை వీణడికవిல்லை. నాకు సమయం దొరికింది అని అంటే எனக்கு సమయం கிடைத்தது என்றால் నాకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. எனக்கு தெரிந்தவரிடத்திலே பேசி ప్రతి సండే చర్చికి వెళ్తాను. సండేயும் సభకు పోవేன். చర్చిలో పరిచర్య చేస్తాను. సభలో ఊழிయం செய்வேன். ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ సాయంకాలం ఎక్కడికైనా పోయి శిష్యులు சொல்லி రాగలుగుతావు. పోయి వండు కొడు. అది దేవుడిచ్చినటువంటి మహా కృప. అది దేవుడు கொடுத்திருக்கிற మహా కృపై. ఘనహీనమైనటువంటి పాత్రను ఘనమైన పాత్రத்தை ఘనమైన పాత్రగా ఘనమైన పాత్రமாக ఆయన చేశాడు. அவர் மாற்றினார். ఎవరూ మర్యాద ఇవ్వకోకుండా విసిరి పక్కన పాడేసినప్పుడు யாரும் மரியாதை கொடுக்காதபடி பக்கத்திலே தூக்கி எறிந்த பொழுது ఆయన సేద తీర్చి పిలుచుకొని அவர் கையை రక్షణను ఇచ్చి రక్షిపై கொடுத்து ఘనమైనటువంటి పాత్రగా ఆయన చేయి ఘనమైన పాత్రమాய் செய்தார். అందుకే அதனால்தான் 1 యోహాను పత్రిక 1:9 ప్రకారం 1 యోహాను 1:9 ప్రకారமாக మనము మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల நம்முடைய பாவங்களை நாம் அறிக்கை செய்தால் ఆయన నమ్మదగిన వాడును அவர் நம்ம உண்மையுள்ளவர் నీతిమంతుడు గనుక நீதி உள்ளவராய் இருப்பதனால் ఆయన మన పాపములను క్షమించి அவர் நம்முடைய பாவத்தை மன்னித்து సమస్త దుర్నీతి నుండి எல்லா అన్యాయத்திலிருந்தும் మనలను పవిత్రులుగా చేయును. நம்மை మనం சுத்திகரிக்கிறவர். ఒప్పుకోవాలి, நாம் ஒத்துக்கொள்ள வேண்டும், విడిచిపెట్టాలి. விட்டுவிட வேண்டும். ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే ஒட்டுக்கொண்டு விட்டுவிட்டோம் ఆయన మనల్ని ఎప్పటికైనా ఘనమైన పాత్రగా ఇస్తాడు. ఉన్నతమైనటువంటి స్థానంలోనే మనల్ని ఆయన నిలబెట్టగలరు. எப்பொழுதும் கனமான பாத்திரமாக ఉన్నతమైన స్థానంలో మనం నిలబెట్టగలం. ఈ రోజు బెలూన్ గ్రామంలో మనం చూస్తే మేము చూసినట్లయితే చాలా మంది బెలూన్ గ్రామంలో బెలూన్ గ్రామத்தை பார்க்கும் பொழுது அநேகம் பேர் నన్ను మాదిరిగా తీసుకుంటా ఉన్నారు. என்னுடைய மாதிரியாக எடுத்துக்கொள்கிறார்கள். అంత భయంకరంగా తాగి తిరిగేటువంటి ఆ వ్యక్తి అவ்வளவு భయంకరంగా కుడితుట్టు అలగర அந்த మనిదర్ మారిపోయి దేవునిలో ఉంటున్నప్పుడు దేవునిలో కానప్పుడు ఏ అలవాట్లు లేకుండా జీవిస్తున్నప్పుడు ఎంత పలకం ఇల్లామ జీవించే పొழுது మనం ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళం. நாம் எப்பொழுதோ ஒரு முறை எடுத்துக்கொள்கிறோம். మనం బాప్తిసం తీసుకొని మనం ఎందుకు నిలబడము? நாம் ஞானஸ்நானம் எடுத்துக்கொண்டு நாம் எதுக்கு நிற்க முடியாது అని మాదిరిగా அப்படி ஒரு மாதிரியாக అనేకులు బాప్తిసం తీసుకుంటా ఉన్నారు కానీ అనేకరు ஞானஸ்நானம் எடுக்கிறார்களே தவிர కొందరు నిలబడతా ఉన్నారు. కొంచెం పేరు నిற்கிறார்கள். కొందరు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. சில பேர் மறுபடியும் உலகத்திற்கு போய் అంటే ఇంత మందికి కూడా మాదిరిగా ఉంచినటువంటి ప్రభువుకు இவ்வளவு பேருக்கு மாதிரியாக வைத்த கர்த்தருக்கு ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను ఆయన రుణమును తీర్చుకోగలను? ఎவ்வளவு நன்றிகளை செலுத்தி என்னோட கடனை தீர்க்க முடியும்? అందుకని నా జీవిత కాలం అంతయు என்னுடைய జీవిత కాలం முழுவதும் నేను నాకు జన్మనిచ్చినటువంటి సంఘముకు లోబడి జీవిస్తా ఉన్నాను. సంఘ కార్యక్రమాలలో ముందుండి పనులు చేస్తూ ఉంటాను. అన్నింటిలో చెప్పిన టయానికి కంపల్సరిగా హాజరు కావడం, ఆ పనులన్నీ చేయటం మా దినచర్యగా పెట్టుకొని ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ அவர் சொன்ன సమయంలో పోయి అங்கே కార్యాలు నడిపిపది இப்படி செய்து கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துகிறேன். అందుకే ఈ దినంలో அதனால இந்த நாளில் ఇక్కడ కూడా నా సాక్ష్యం పంచుకోవడానికి என்னுடைய சாட்சியை பகிர்ந்து கொள்வதற்கு బ్రదర్ నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి బ్రదర్ கொடுத்த మరొకసారి మరొకసారి నా నిండార హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ என்னுடைய இதயத்தின் ஆழத்திலிருந்து நன்றி தெரிவித்துக் கொள்கிறேன். ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ కర్తరుని స్తుతిస్తూ ఘనపరుస్తూ. థాంక్యూ.